ప్రోటోకాల్ నెంబర్ 2 I2C ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. నిన్నైతే SPA ప్రోటోకాల్ గురించి చెప్పాను. ఈ వీడియోలో అయితే I2C ప్రోటోకాల్ గురించి చూద్దాం. I2C ప్రోటోకాల్ కూడా సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్, ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. నువ్వు కూడా ఈ I2C ప్రోటోకాల్ యూజ్ చేసి ఎట్ ఏ టైము ఒక స్లేవ్ డివైస్ మాత్రమే యాక్సెస్ చేయగలవు. అంటే మాస్టర్ డివైస్ నుంచి ఎన్ని స్లేవ్ డివైసెస్ ఉన్నా కానీ ఒక స్లేవ్ డివైస్కి మాత్రమే నువ్వు డేటాని సెండ్ చేయగలవు. ఈ ప్రోటోకాల్లో SPA ప్రోటోకాల్ లాగా డేటాని ఎట్ ఏ టైం సెండ్ చేయడం, అదే టైంలో స్లేవ్ నుంచి డేటాని రిసీవ్ చేసుకోవడం అనే ఆప్షన్ అనేది ఉండదు. కానీ I2C ప్రోటోకాల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రోటోకాల్ అనేది మినిమల్ వైరింగ్తో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే ఈ ప్రోటోకాల్లో జస్ట్ 2 వైర్స్ మాత్రమే ఉంటాయి. ఒక వైర్ వచ్చేసి డేటాని సెండ్ చేయడానికి, సెకండ్ వైర్ వచ్చేసి ఆ స్లేవ్ డివైస్కి క్లాక్ని సెండ్ చేయడానికి. సో సింపుల్గా నిన్న చెప్పుకున్నట్టే మైక్రో కంట్రోలర్ని మాస్టర్ డివైస్ అనుకుంటే సెన్సార్స్ని, యాక్చువేటర్స్ని, డిస్ప్లే యూనిట్స్ని స్లేవ్ డివైసెస్ అనుకోవచ్చు. మరి ఎలా 2 వైర్స్ యూజ్ చేసి అన్ని స్లేవ్ డివైస్ని యాక్సెస్ చేస్తుందంటే, ఎప్పుడైతే మాస్టర్ డివైస్ అనేది స్లేవ్ డివైస్కి డేటాను సెండ్ చేయాలో ఆ టైంలో డేటా వైర్ యూజ్ చేసి ఆ స్పెసిఫిక్ స్లేవ్ డివైస్ యొక్క అడ్రస్తో పాటు డేటాను కూడా సెండ్ చేస్తుంది. అంటే ఒక పర్టికులర్ స్లేవ్ డివైస్ని యాక్సెస్ చేయాలన్నప్పుడు డేటాతో పాటు ఆ స్లేవ్ డివైస్ యొక్క పర్టికులర్ అడ్రస్ని కూడా సెండ్ చేస్తుంది. అప్పుడు ఆ పర్టికులర్ స్లేవ్ డివైస్ మాత్రమే డేటాని రిసీవ్ చేసుకోగలదు. నీకు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. టీచరు రోల్ నెంబర్ వైజ్ అటెండెన్స్ అనేది తీసుకుంటారు. ఎప్పుడైతే టీచర్ ఒక పర్టికులర్ నెంబర్ని పిలిచినప్పుడు క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఆ నెంబర్ని వింటారు. కానీ ఆ పర్టికులర్ రోల్ నెంబర్ స్టూడెంట్ మాత్రమే ఆన్సర్ చేస్తాడు, ఎందుకంటే ఆ రోల్ నెంబర్ వాడిది కాబట్టి. సో ఇక్కడ నువ్వు స్టూడెంట్స్ అందరినీ స్లేవ్ డివైస్ అనుకుంటే, టీచర్ని మాస్టర్ డివైస్ అనుకుంటే, రోల్ నెంబర్స్ని అడ్రస్ అనుకోవచ్చు. ఎలా అయితే ఒక పర్టికులర్ రోల్ నెంబర్ పిలిచినప్పుడు ఆ పర్టికులర్ స్టూడెంట్ రెస్పాండ్ అవుతున్నాడో, అలాగే ఒక పర్టికులర్ అడ్రస్తో పాటు డేటాను కూడా సెండ్ చేస్తున్నామో, ఆ అడ్రస్ ఏ స్లేవ్ డివైస్కి రిలేట్ అయ్యి ఉంటే ఆ స్లేవ్ డివైస్ అనేది డేటాని రిసీవ్ చేసుకుంటుంది. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. మన నెక్స్ట్ వీడియోలో ఇంకో 2 ప్రోటోకాల్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడేద్దాం. ఇంకుంటా మరి, బాయ్.